నమస్తే అందరికీ, నేను మీ రామ్. వెల్కమ్ టు వ్లాగ్ 5. ఏంటి గ్యాప్ ఇచ్చాడు అనుకుంటున్నారా? ఏవలా వచ్చింది. ఇది మన బాబు తోట. ఏంటి తోట ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? ఒకప్పుడు ఉండేది, కొట్టేసి లేఅవుట్ చేసేసారు. ఒకప్పుడులా కాదు, చేతి వేలల్లో కౌంట్ చేసుకోవచ్చు తోటలు ఎక్కడెక్కడ ఉన్నాయో. ఇది మన హనుమాన్ టెంపుల్. మన వాళ్ళు వస్తారని వెయిట్ చేస్తున్నాను, ఇదిగో వచ్చేసారు. ఈరోజు యోగి గడు వాయిస్ ఓవర్ ఇస్తాడంట. కంట్రీలో ఉన్నావు బేటా. ఇప్పుడు మీకైతే కొత్త స్టెప్ చెప్తున్నాను. సింగిల్ అంతలో తిప్పి ఇలా సంక్రాలు తీసి ఇలా అందుకొని తిరగండి. ఓకే 125 125 మొన్న 2 లక్షలు ఇచ్చి కొన్నాను. ఆవు అయితే పోలీస్ దొబ్బింది. నాకు 90 వేసినట్టుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎవరో అతను చూద్దాం. చూడండి గాయ్స్, అయితే ఈరోజు అయితే అన్ని ఎక్కిని అన్నికి 40 అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కరసం అయితే స్టార్ట్ చేసాం. ఇదిగో మా వాడైతే 2 కర్రలు తిప్పేస్తాడు. అప్పుడే రాగానే ఫస్ట్ ఒక్కరు తిప్పురంటే 2 కర్రలు తిప్పుతున్నాడు. చూసారు చక్రీలు ఎలా కొడుతున్నాడు. ఇది ఇప్పుడు చూడండి ఎలా తిప్పుతాడు. ఆ వీడియో తీస్తుంది ఎవరో కాదు, నేనే. అదిగో మా బ్యాచ్, కరసం బ్యాచ్ అదంత. ఇది చూడండి. ఇప్పుడు మనోడైతే నేనైతే ఎంట్రీ అయిపోతున్నాను. ఇవ్వండి మావాడికైతే ఆయుష్ వస్తుంది అప్పుడే. ఇవన్నీ మా అమ్మలు అందరూ అయితే తిప్పుతున్నారు. ఇవన్నీ మా వాడు కార్తీకోడు. ఇవి మనం తిప్పుతాం అయితే ఇప్పుడే. చూడండి ఇవాళ సంఖ్యలు తిప్పుతున్నాం, చూసారా? అలా తిప్పాలి. మీరు కూడా రావాలని గూగుల్ పే వచ్చేయండి. ఆశ ఎక్కువ, ఆట తక్కువ. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. కొబ్బరి బొండాలు అయితే దొరికాయి, అందులో వాటర్ లేదు. కాకపోతే ఆ బొండాల కోసం కొట్టుకుంటున్నారు వీళ్ళు. ఆ యోగిగడు అయితే మరీ అసలు నంబర్ 1 కెచ్చలోడు రా. సిన్ గీత మూవీకి అయితే వచ్చాను. జైలు కళ్ళు కూడా అనుకోలేదు. అసలు నా గురించి కళ్ళెందుకు కంటున్నావు? అయినా చెట్టుతో మాట్లాడే దాంతో నాకు మాటలా చిచి పాటలా. నా వరకు మూవీ అయితే ఓకే, 1 టైం వాచబుల్. విజయనగరంలో వర్షం అయితే దొల్లగొట్టేసింది. సో ఈ రోజు నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే మాట్లాడుకుందాం ప్రతి బ్లాగ్లో. ఈ రోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి ఫిష్ రైన్స్, క్రాబ్స్ రైన్స్, యానిమల్ రైన్స్. విన్నారా ఎప్పుడైనా? చేపల వర్షం అంటారు. సాధారణంగా వెస్ట్రన్ కంట్రీస్లో పడుతూ ఉంటాయి. పెద్ద తుఫాన్ లాంటివి సముద్రం పైన ఎప్పుడైనా పడిందంటే ఆ టైంలో వాటర్ స్పౌట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అంటే ఏం లేదు, వ్యాక్యూమ్ అనేది క్రియేట్ అయ్యి ఆ వ్యాక్యూమ్లో నుంచి ఈ ఫిషెస్ని, అంటే చేపల్ని, పీతల్ని అవన్నీ లాగేసుకుని క్లౌడ్స్లోకి తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైతే స్టార్మ్ అనేది వీక్ అయిపోతుందో అప్పుడు ఆ రైన్ అనేది పడుతూ ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.